రైట్ మొత్తానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్ వస్తోంది. ఇప్పటివరకు 7 స్థానాలకు సంబంధించి అనౌన్స్మెంట్ జరిగింది. బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాల్లో గెలుపొందింది. అటు ఢిల్లీ సీఎం అతిషి మొదటి నుంచి కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇక మనీష్ సిసోడియా విషయానికి వస్తే ఆయన ఓటమి నిర్ధారణ అయిపోయింది. ఇక కేజ్రీవాల్ కూడా వెనుకంజలోనే ఉన్నారు. కీలక ఆప్ నేతలను బీజేపీ ఎంతలా టార్గెట్ చేసింది అంటానికి ఈ ఫలితాలే ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా అవుటర్ ఢిల్లీ చూసుకున్నా, సెంట్రల్ ఢిల్లీ చూసుకున్నా ఎక్కడా కూడా ఆప్ పెద్దగా ఓటింగ్ పర్సంటేజ్ కోల్పోనప్పటికీ కూడా గెలుపు దిశగా అయితే వెళ్ళే పరిస్థితి అక్కడ స్పష్టంగా లేదు అన్నది అయితే తెలుస్తోంది. ప్రస్తుతానికి బీజేపీ ఇంకా 44 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఓవరాల్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇంకా ఒక 1 అవర్లో మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అప్డేట్ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, ఇప్పటి వరకు వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ పైన ఎలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? అప్డేట్ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరైతే ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో, అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంతమంది వెనుకంజలు ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ ఓడిపోవడం జరిగింది. అందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతానికి ఓడిపోయారు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అరవింద్ కేజ్రీవాల్ 3 సార్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి చెందినట్టు తెలుస్తుంది. స్వల్ప ఓట్లతో ఓటమి పాలైందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అతిషా కూడా మొదటి నుంచి వెనుకబడి ఉంది. అంటే ఇదంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీలో అగ్రనేతలుగా చెప్పుకుంటారో, ఎవరైతే టాప్ 1, 2, 3 లీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద షాక్ ఇచ్చినట్టే తెలుస్తుంది ఢిల్లీ ఓటర్లు. ఎందుకంటే వాళ్ళు కొందరు ఓడిపోయారు, కొందరు వెనుకంజలో ఉన్నారు. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ చూసుకున్నట్టయితే ట్రెండ్స్ మొత్తానికి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. 44 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అదేవిధంగా 7 స్థానాలు ఇప్పటికే కైవసం చేసుకుంది. కాంగ్రెస్ వచ్చేసి 1 స్థానంలో లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో లీడింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి మొత్తము ఢిల్లీ ఎన్నికలు చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అవినీతి మీద ప్రచారం జరిగింది. మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళొచ్చారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళొచ్చారు. ఈ నేపథ్యం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. అభివృద్ధి జరగలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఢిల్లీ అంతా అభివృద్ధి చెందుతుంది, రూపురేఖలు చేంజ్ అవుతాయి అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్ళింది. అదేవిధంగా 2500 రూపాయలు మహిళలకు ఇస్తామనేది కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు అమిత్ షా కానీ, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ అగ్రనేతలు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇలా ముఖ్య నేతలంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఢిల్లీలో ఉన్నటువంటి 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మరోసారి బీజేపీ సీఎం పీఠాన్ని దక్కించుకోబోతుంది అనేది కూడా స్పష్టమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మీద మొదటి నుంచి నెగిటివ్ ప్రచారం ఒకటే, అవినీతి అనే అంశాన్ని పెద్ద ఎత్తున పట్టుకొని ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్ళింది. అందులో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైల్లోకి వెళ్ళొచ్చారో వాళ్ళు ఓటమి పాలైనటువంటి సందర్భాలు చూస్తున్నాం. మొత్తానికి ఇంకొక 1 అవర్లో పూర్తి ట్రెండ్స్ అనేది బయటకు రాబోతున్నాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సో గౌరీ శంకర్ గారు చెప్పండి మొత్తం